హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన దేవుని మాటలు ధ్యానిద్దాం. రండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మా బ్రతుకులో నిన్ను స్తుతించుటకు, నీ కొరకు జీవించుటకు, నీ సాక్షులుగా ఉండుటకు నీ కృప ఎంతో అవసరమని గ్రహించి నీ పాద సన్నిధిలో చేరుతున్నాము. నీ వాక్యము మా పాదములకు దీపము గనుక నీ జీవితమును, నీ శిలువ మరణ పునరుద్ధానములు ధ్యానించుచుండగా నీ మనస్సును ఎరుగుటకు, మీ ప్రేమను గుర్తించుటకు, నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? ఈ వారం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. మటల ఆదివారం నుండి ఈ ఈస్టర్ ఆదివారం వరకు జరిగిన సంభవాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆదివారము యెరూషలేములో ప్రవేశించిన ప్రభువు ఆ సాయంత్రానికి బేతనీ వెళ్ళాడు. మళ్ళీ ఉదయం శిష్యులతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళి అక్కడున్న పరిస్థితుల్ని గమనించినప్పుడు ఆయన ఎంతో రౌద్రంతో, కోపంతో అక్కడున్న వాటన్నిటిని వెళ్ళగొట్టేసి, చిల్లర మార్చు వారిని బలలు తోసేసి మందిరాన్ని పరిశుద్ధపరిచినట్టుగా గమనిస్తున్నాం. అలాగే మళ్ళీ సాయంత్రానికి ఆయన బేతనీ వెళ్ళినట్లుగా మళ్ళీ తిరిగి ఉదయం, అంటే మంగళవారం నిన్నటి దినాన్ని ధ్యానించాం కదా, మరుసటి రోజు మరలా దేవాలయంలోనికి వచ్చి అక్కడున్న పరిచయులకు, శాస్త్రులకు, సద్దుకాయులకు ఉన్న సందేహాలకు జవాబులు ఇవ్వటం, మరలా సాయంత్రము ఆయన తిరిగి బేతనీకి వెళ్ళటం గమనిస్తున్నాం. మరి మూడవ రోజు, అంటే ఈ రోజు ఆయన ఆ బేతనీలోనే ఉండిపోయినట్లుగా కనపడుతుంది. ఆ బేతనీ గ్రామంలో ఆ మరియ మార్తల ఇంట్లో ఆ రోజు విందు చేశారట. ఎందుకు ఆ విందు? చనిపోయిన లాజరు తిరిగి సజీవుడిగా లేచినందుకు ప్రభువును స్తుతిస్తూ ఆయన సాక్ష్యాన్ని అందరికీ తెలియజేయట కొరకు కృతజ్ఞతతో ఒక విందు ఏర్పాటు చేశారు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుని వచ్చి యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. కృతజ్ఞతతో ఒక కుటుంబం అంతా కలిసి మార్త యథావిధిగా ఉపచారం చేసింది. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నాం, తొందరపడుతున్నాం, అవసరమైంది ఒకటే అని గతంలో ఆయన గద్దించినప్పటికీ, అయితే నాకేమి, నేనే పని చేయను, నేను కూడా కూర్చొని వాక్యం వింటాను అంతే అనుకోక, తను ప్రార్థనిస్తూ, తను వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ, తనకు దేవుడిచ్చిన ఆ యొక్క ఆసక్తిని, తలాంతును ఉపచారం చేస్తుంది. ఆతిథ్యం ఇవ్వ మరొకటి కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిది అని చెప్పబడుతుందండి. ఈరోజున మనుషులకి ఆతిథ్యం ఇచ్చే మనసే లేదు. సొంత వారింటికి వచ్చిన ఆర్డర్ ఇచ్చి తెప్పించిన ఫుడ్ పెడతామే కానీ వండి పెట్టడం అనేది వాళ్ళ చాలా అరుదుగా కనపడుతుంది. ప్రేమతో ఒక తల్లి తన బిడ్డను ఆ, ఆహారాన్ని సిద్ధపరిచి తినిపిస్తుంది.
కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ ఆప్యాయతలు కనబడటం లేదు. కృతజ్ఞతతో ఒక హృదయం ఉన్నప్పుడు, కృతజ్ఞత పూరితమైన వ్యక్తులు ఇతరులకు ఆతిథ్యం ఇస్తారు. ఇతరుల సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తారు. మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లు తలంచినప్పుడు స్తుతి కూడికలు, కృతజ్ఞత కూడికలు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా? మీ ఇంట్లో జరిపించుకుంటున్నారా? మీ పాస్టర్ గారిని పిలిచి మాకు ఈ మేలు చేశారండి నేను సాక్ష్యం ఇచ్చి ఒక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోండి. గృహ కూడికల ద్వారా మన బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మంచి అవకాశం. మార్త విందులో ఉపచారం చేస్తుంది. లాజరు భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు. లాజరు ఆ లైన్లో అందరితో పాటు కూర్చున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అంతకుముందు ఎక్కడ కూర్చున్నట్టు కనపడలేదు. ఆయన ప్రభు వాక్యము సందేశం ఇస్తున్నాడు. ఆయన వాక్యము సందేశం వినాలని ఆయన ఆ పంక్తులలో కూర్చొని ఉన్నాడు అక్కడ. మరి యథావిధిగా మరియా ఎప్పుడు ప్రభువుని ఆరాధించటంలో ఆసక్తి కలిగింది. ఆమె ఏం చేసింది? మిక్కిలి విలువ గల అచ్చజటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి, సేరు అంటే దొడ్డదండి, మరి ఇప్పుడు తెలియట్లేదు కోల్తలు మనకి, అంటే అయితే 1.5 లీటర్ ఆ అత్తరు తీసుకొని వచ్చి 2 లీటర్ల అత్తరు తీసుకొచ్చి, అది ఆ రోజుల్లో అచ్చజటామాంస అనేది వివాహం కావలసిన అమ్మాయిలకి మన దేశంలో అలా బంగారాన్ని చేర్చి పెడతారు ఆ ఖర్చుల కొరకు, లేక ఆ సంభవాల కొరకు. వారు అలాగా ఆ అత్తరును కూర్చిపెట్టేవారు. అది ఒక ఆస్తిలాగా. అది ఎంత ఎక్కువ కాలం నిలువ ఉంటే అంత విలువ పెరుగుతుంది. కానీ అలాంటిది తనకున్న దాన్ని అంతా తెచ్చి ప్రభువు పాదాలకు పూసింది. మరొక చోట ఉంది, అది ఆ అత్తరు బుడ్డ అలాగే పగలగొట్టిందని. చూడండి మార్కు సువార్తలో, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన బేతనీలో కుష్ఠరోగి ఇంటిలో భోజనము చేయుటకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరి బుడ్డి పగులగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. ఇక్కడ పాదాల మీద పోసెను, అక్కడ తల మీద నుండి పాదాల వరకు. ఏంటండి? అహరోను అభిషేకించబడినప్పుడు ఆ అభిషేక తైలము తల మీద నుండి అంగీల అంచు వరకు కారుతుంది. అదొక అభిషేకం. ఇక్కడ ప్రభువును అభిషేకించింది కృతజ్ఞతతో. అంత విలువైన అత్తరు తెచ్చి అక్కడున్న వారు కొందరికి, ముఖ్యంగా అక్కడున్న ఇస్కారియోతు యూదాకి సొర్రమందనాలా ఏమనాలి, వెంటనే ఏమంటున్నాడు? ఈ అత్తరు ఎందుకు 300 దీనారాలకు అమ్మి బీదలకు ఇవ్వకూడదు? ఎందుకు అనవసరంగా ఇంత అత్తరును వేస్ట్ చేశారు, వృధా పరిచారు? 300 దీనారాలకు అమ్మొచ్చు. అది బీదలకు ఆహారం పెట్టొచ్చు. 300 దీనారాలు అంటే ఇంచుమించు 30,000 డాలర్లు విలువండి ఈ రోజుకి. అంటే $30,000 అంటే 1 year శాలరీ. అది అంత విలువైన దాన్ని ప్రభువు కొరకు పగలగొడితే, ప్రభువు కొరకు ధారపోస్తే ఇంత నష్టం ఎందుకు, ఇది పేదలకి ఇవ్వచ్చు అని సణిగారట. ముఖ్యంగా యూదా ఇస్కారియోతు ఎప్పుడు డబ్బు మనసు కలిగినోడిగా కనపడుతున్నాడు. చాలా విచారం అండి. యేసయ్య ద్వారా ఏ డబ్బు సంపాదించుకుందామా అనే ఆశ ఈరోజు చాలా మందిలో కనపడుతుందండి. ప్రభు కొరకు ఏమి సమర్పిస్తామా, ఏది ఖర్చు పెడదామా, ఏది ఇద్దామా అనే ఆశ కనపడటం లేదు. త్యాగం లేని సేవ క్రైస్తవ సేవ కాదండి. ప్రభువు కొరకు మనల్ని మనం సమర్పించుకోకుండా, మనకున్న వాటిని సమర్పించుకోకుండా
మనం ప్రభువును ప్రేమిస్తున్నామంటే అది నిజం కాదు కదా. ఆమె ఎంతో విశ్వాసముతో, ఎంతో కృతజ్ఞతతో ఆ అత్తరును ఆయన పాదముల దగ్గర పూసింది, ఆయన తల మీద పోసింది, ఆ బాటిల్ పగలగొట్టింది. ఎందుకు నష్టం అన్నది నిజంగా బీదల మీద ఆసక్తి గురి కాదంట. వాడు దొంగ అయ్యి వాడు దొంగిలిస్తూ ఉన్నాడంట దేవుని డబ్బును. వాడు దొంగ ఉండి దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కాబట్టి అలా చెప్పాడు. అవునండి, ఇవాళ నిజంగా బీదల సేవని పేరు పెట్టుకొని రప్పించుకున్న డబ్బును, ఇచ్చిన డబ్బును బీదల కొరకు ఖర్చు పెట్టే త్యాగమూర్తులు ఎంతమంది ఉన్నారు. చాలాసార్లు అనిపిస్తుంది, మీరు ఇవ్వండి మేము ఇస్తాము అన్న దానివల్ల ప్రయోజనం ఏముంది. ఎవరో ఇచ్చిన దాన్ని నువ్వు ఎవరికో ఇచ్చి నువ్వేం చేసావు, ఇందులో నీ వంతు నీవేమి ఇచ్చావు అన్నది పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మేము కూడా అనాథల సేవలు, పేదల సేవలు చేస్తున్నాం, కానీ ఎప్పుడు వాటిని పెద్దగా అనౌన్స్మెంట్ చేయం, డబ్బులు పోగు చేయం. మాకున్న దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, అది పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టం లేకుండా ఉన్నాం. ఎందుకంటే ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు మనకి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ప్రభువు నామములో పేదలకు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉంది, ప్రభువుకి ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉంది. ఎన్నోసార్లు మనం దేవునికి ఏదైనా ఇస్తే అది అడ్వర్టైజ్మెంట్ చేయాలి, దానికి పేర్లు రాయాలి, పేర్లు ప్రకటన చేయాలని ఆశపడుతుంటారు. కానీ ప్రభువు మనకు ప్రతిఫలము ఇస్తాడు అన్నవాడు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా ఇవ్వగలుగుతాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ విందులో చక్కటి స్థుతిలో వెళ్తుంటే అక్కడ సడుగుడు వినబడింది. ఆ సడుగుడు అతను మనసులో సడుగుతున్నాడో మరి పక్క వాళ్ళకి వినబడకుండా సడుగుతున్నాడో కానీ ప్రభువుకి అది వినబడింది. కాబట్టి 7వ వచనంలో, యేసు నన్ను పాతిపెట్టు దినము నాకు ఆమె దీని నుంచుకొనియుడి, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉందురు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ప్రభువు ఆమె చేసింది మంచి పనని ఇంకా వివరంగా 14వ అధ్యాయంలో మార్కు సువార్తలో 8వ వచనంలో చెప్పింది చూడండి. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, పేదలు ఉంటారు. ఈమె తన శక్తి కొలది భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. ఆమె ఒక విశ్వాసముతో ఈ ప్రభువు నా కొరకు సిలువలో మరణించబోతున్నాడు, సర్వలోకము యొక్క పాప పరిహారము చేయుటకు ఆయన రక్త ప్రోక్షణ చేయబోతున్నాడు, బలిగా సిలువలో మరణిస్తున్నాడని నమ్మి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన సిలువను గుర్తు చేసుకుంటూ విశ్వాసముతో ఆమె తనకున్న దానిని అర్పించింది. కాబట్టి ప్రభు అన్నాడు, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో చెప్పుచున్నాను. అక్కడ అత్తరుతో ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోతే చూడండి, మంచి సువాసన వచ్చినప్పుడు మనకు ఉల్లాసంగా ఉంటాం. కొందరికి దేవుడిని పొగుడుతున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, దేవుని కొరకు ఎవరైనా ఏదన్నా చేస్తున్నప్పుడు నేనేమీ చేయలేకపోయానే అనే గ్రహింపుకు బదులు ఇతరులు చేసిన దాన్ని విమర్శించడం అనేది ఈ రోజున బహుగా మనం చూస్తున్నాం. దేవుని సేవ ఘనంగా చేయాలని, ఆర్భాటంగా చేయాలని, శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు వాడాలని, అది మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ, లైటింగ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా కానీ, ఏదైనా సరే విలువైన వాటిని దేవుని కొరకు వాడాలని, ఎంత ఖర్చైనా నష్టమైనా అని ప్రయాసపడుతున్నప్పుడు వాటిని విమర్శించేవారు చాలామంది ఈ రోజున గమనిస్తున్నాం. ఎవరు విమర్శిస్తే మనకేంటి, కానీ నువ్వు పూర్ణ హృదయంతో చేసినప్పుడు, ప్రేమతో చేసినప్పుడు ప్రభువు నిన్ను ప్రశంసిస్తాడు. ప్రభువు మెచ్చిన వాడు ధన్యుడు. ఇకపోతే ఆ విందులో కూర్చున్న లాజరు ఏమీ చేయటం లేదు,
కానీ మీరు గమనించినట్లయితే ఒక వచనం చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ప్రభువును చూడడానికే కాకుండా 4 రోజులు సమాధిలో ఉండి లేచిన లాజరట, అదిగో లాజరు అక్కడున్నాడు, అదిగో లాజరు ఇక్కడున్నాడని పంక్తిలో కూర్చున్న లాజరు వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే నేను అనుకుంటున్నా మనం గ్రహించవచ్చు, ఆ లాజరుని అందరూ పొగుడుతున్నప్పుడు అతడు మాట్లాడలేదు. కానీ నేను కాదు, నన్ను కాదు, ఆయన్ని చూడండి, నేను చచ్చిపోయాను నా అపరాధముల దోషములలో, ఆయన నన్ను తిరిగి లేపాడు, చనిపోయి లేపబడిన నేను కాదు గొప్ప, నన్ను మరణం నుండి లేపిన ప్రభు గొప్పవాడని తన సైగల ద్వారా ప్రభువును మహిమపరిచినట్లు సాక్ష్యం ఇచ్చినట్లు కనబడుతూ ఉంది. మనకు మేలు చేసినప్పుడు నీవేదో మంచోడు కాబట్టి జరిగిందని చెప్పుకోక, అది దేవుని వలన కలిగిందని సమస్తమైన ఘనత మహిమ ఆయనకు చెల్లించటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా జీవితాలలో నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయి. శ్రేష్టమైన వాటిని నీకు ఇచ్చినట్లుగా పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించుటకు, ఈ లోకములో విలువైనవి నా దేవునికే చెందినవి, ఆయనే నా ప్రభువు, నా రక్షకుడు అని నిన్ను ఘనపరచుటకు మాకు సహాయం చేయ. నీవు మాకు మేలు చేసినప్పుడు మమ్మను మేము చూపించుకోవడానికి, మా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించక, నీ ప్రేమను, నీ శక్తిని మా చుట్టూ వారికి తెలియపరచుటకు మాకు సహాయం చేయ. ఉపచారం చేసే, ఆతిథ్యం ఇచ్చే మనసును, సమర్పించుకునే మనసును, సాక్ష్యం ఇచ్చే కృపను మార్త, మరియ, లాజరులో మేము చూచినట్లు మేమును కలిగి ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. వాటిని మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు ప్రతిఫలమిస్తారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూడిలో మళ్ళీ తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కాబట్టి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.